వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో సాగుతున్నాయని, ఆయన గొడ్డలి రాజకీయం రాష్ట్రానికి పెను ప్రమాదంగా పరిణమించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరుకుతాం, చంపేస్తామనే నీచమైన భాషతో రాజకీయాలు చేస్తూ విధ్వంసాన్ని తమ అజెండాగా వైసీపీ మార్చుకుందని ఆయన విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డి తన హిడెన్ అజెండాను ఇప్పుడు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని అన్నారు. అధికారం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా వారి తీరు ఉందని మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే రేపు అధికారంలోకి వస్తే నేరాలను అరికడతాం, శాంతి భద్రతలను కాపాడుతామని చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క వైసీపీ పార్టీ ఏదైతే ఈ యొక్క గొడ్డల పార్టీ అని ఈ రోజు ఏదైతే ప్రజలు పిలుస్తూ ఉన్నారో, మరి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? మేము అధికారంలోకి వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేపేస్తాం. రేపు 29లో పొట్టేళ్లని తలలో నరికినట్లుగా మరి యొక్క రప్ప అంటూ నరికేస్తామని వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో, బహిరంగంగా గొడ్డళ్లతో మరి రోడ్ల మీద తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఆ యొక్క పొట్టేళ్లను నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్స్ల మీద జిమ్ముతూ, అంటే ఒక రాక్షస ఆనందం పొందుతూ ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ నాయకుడు ఇంకొకటి చెప్తూ ఉంటాడు, రేపు అధికారంలోకి వచ్చాక గుంటూరు నుండి యువతల వైపు అంతా కూడా ఇంటిలోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు అవతల ఇంటిలోంచి బయటికి లాగి నరుకుతామని. అంటే రేపు వీళ్ళ యొక్క లక్ష్యం అంటే అధికారంలోకి వచ్చేది అభివృద్ధి కోసమో సంక్షేమం అందించడం కోసమో కాదు, లా అండ్ ఆర్డర్ ని కాపాడడం కోసం కాదు. రేపు అధికారంలోకి వచ్చేది ఏదైతే భర్తలను కోల్పోయినటువంటి భార్యలు, బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులు, అంటే ఒక విధ్వంసం, ఒక ధ్వంసం, రాష్ట్ర భవిష్యత్తుని కళ్లకు కట్టినట్లు ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఈవేళ వాళ్ళ గొడ్డలి పార్టీ విధానాల ద్వారా